అందరికీ నమస్తే అండి. నిన్న నేను నువ్వుల నూనెతో టమాటా చట్నీ చేశాను అన్నాను చెప్పాను కదా. నిన్న రాత్రి కూడా టమాటా చట్నీతోనే తిన్నా. ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ తినాలనిపిస్తుంది కనుక కొంచెం టమాటా చట్నీ పెట్టుకున్నా. ఈ పెరుగు తింటే లేకపోతే లేదు. ఇక నాకు ఇష్టమైన వంకాయ టమాటా. వంకాయ వట్టి కూర అయినా సరే, గుత్తి వంకాయ అయినా సరే, వట్టిగా ఫ్రై చేసినా సరే, అసలు ఎలా వండినా వంకాయను మించిన కూర ఉండదు. కానీ అందరూ ఇష్టంగా తినరు. ఇది ఏమో పప్పు, పల్సటి పప్పు, పెసరపప్పు. ఈ పప్పు తప్పకుండా రోజు చేస్తున్నా. ఏదో ఒక పప్పు, కందిపప్పు, పెసరపప్పు అని ఏదో ఒక కూర అండి పప్పు చేస్తున్నా. ఎందుకంటే ముగ్గురికి 2 పూటలు ఏది అరకిలో ఉన్నా కూడా ఒక పూటకి అయిపోతుంది. ముగ్గురి కదా. బీహార్ వాళ్ళు పిల్లలు మన దగ్గర ఒక అబ్బాయి అన్నం తింటుండు. ఈ ఇంటికాడ నుంచే పంపిస్తున్న భోజనం. తనకి 3 పూటలకు సరిపడాలి అంటే ఒక అరకిలో కానీ కేజీ కానీ ఏదన్నా ఫ్రై ఉంటే వాళ్ళు మనలాగా పచ్చి పులుసులు తినరు, మనంతా కారం తినరు. వాళ్ళ కోసం చప్పగానే వండుడు. ఈ వంకాయ కూర మాత్రం చాలా 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 సూపర్గా ఉంది. పల్సడి పప్ప ఆహా ఏమి రుచి అన్నట్టుంది. తింటే పప్పే తినాలి అన్నంత కమ్మ ఉంది ఈ పల్సడి పప్పు. ఎట్లనన్నా చెయ్యి మంచిగా ఉంటుంది. పెసరపప్పు, పల్సడి పప్పు, ఇక టమాటా చట్నీ. ఇక నాకైతే పెరుగు అయితే అవసరం లేదు. ఇట్లా కూరలు నాకు నచ్చినవి ఉంటే అసలు నేను పెరుగు జోలికే పోను. ఇవాళ అప్పాల ఆర్డర్స్ ఉన్నాయి నాకు. సకినాలు, గారెలు. వాటి కోసము 4 బుక్కలు గబగబా బింగేసి సకినాలు పోసేస్తే ఆరిపోతాయి. మబ్బుల పడుతుంది కదా, వర్షం వస్తే సకినాలు ఎండవని ప్రొద్దున్నే వంట చేశాను. పిండి వచ్చేసింది. ఈ తినేసి పిండి కలుపుకొని అప్పాలు పోసేసి ఆరేలోపు గారెలకు తయారు చేసి పెట్టుకోవాలి. ఈ అప్పాలు ఆరేలోపు గారెలకు తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ అప్పాలు గోలిచ్చే వరకు ఆ గారెలు తయారు చేసి పెట్టుకొని ఇవి అయిపోగానే అవి కూడా చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేసేసరికి సాయంత్రం అవుతుంది. మళ్ళీ నేను తినేసరికి మళ్ళీ రాత్రి 8, 9 లోపల తింటాం. మా ఆయన తొందరగా వస్తే 9 లోపల. అంటే ఆయన రావడం అనేం కాదు, నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినేస్తా. అలా ఇలా గడిచిపోతుంది రోజులు మాత్రం. ఇలా గంటేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక ముందు ఇక ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, ఏం పోతుందో, ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అసలు ఈరోజు ఇప్పుడు తింటున్నా కదా, నెక్స్ట్ ఏం చేస్తానో కూడా మన చేతుల్లో లేదండి. నిజమే కదా.